హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు శ్రావణ శనివారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు సాయంత్రం 6 నుండి 10 గంటల మధ్యలో కర్పూరంతో ఇలా చేస్తే చాలు, 60 నిమిషాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. మీకు ఉండే కష్టాలు తొలగిపోతాయి. వద్దన్న డబ్బే డబ్బు, ధనలాభం కలుగుతుంది. వద్దన్న డబ్బు వస్తుంది. రావాల్సినంత డబ్బు మీ చేతికి వస్తుంది. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. శనివారం రోజు ఎవరైతే కర్పూరం పరిహారం చేస్తారో వారికి అంతా శుభం చేకూరుతుందని పరిహార శాస్త్రం చెప్తుంది. శ్రావణ శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కొంతమంది అప్పులు ఇస్తారు, కానీ ఆ ధనాన్ని తిరిగి రాబట్టలేరు. ఇటువంటి వారు ఈ కర్పూరం పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పు ఇచ్చిన ధనం తిరిగి మీ చేతికి వస్తుంది. అంతేకాదు, ఈ పరిహారం వలన మీ అప్పుల బాధలు కూడా తీరిపోతాయి. అంతటి శక్తి ఈ కర్పూరానికి ఉంది. కర్పూరానికి మన శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టం. శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తే చాలా మంచిది. మనం పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి కర్పూర హారతి చూపించాలి. అలాగే ఏ నైవేద్యం పెట్టినా ఆ నైవేద్యంలో కూడా కొంచెం పచ్చ కర్పూరాన్ని చల్లితే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామివారికి, లక్ష్మీదేవికి, ఇలా దేవతలందరికీ కూడా పచ్చ కర్పూరం అంటే ఎంతో ఇష్టం. పచ్చ కర్పూరం వాసన ఉన్న చోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అయితే ఇంతటి పవిత్రమైన కర్పూరంతో శ్రావణ శనివారం రోజు ఒక పరిహారం చేస్తే చాలు, 60 నిమిషాల్లో మీకు ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారని పెద్దలు చెబుతున్నారు. మరి ఇంతకీ శ్రావణ శనివారం రోజు కర్పూరంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కర్పూరానికి ఉంది కనుక చక్కగా శ్రావణ శనివారం రోజు సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల మధ్యలో కొంచెం కర్పూరాన్ని, అంటే ఒక స్పూన్ అంత కర్పూరాన్ని తీసుకొని ఒక చిన్న బౌల్లో వేయండి. ప్లాస్టిక్ది కాకుండా మిగిలిన ఏదో ఒక బౌల్లో తీసుకోండి. చిన్న కూర గిన్నెలు అయినా సరే చేసుకోవచ్చు. అలా ఆ కర్పూరాన్ని గిన్నెలో వేసిన తర్వాత ఆ గిన్నెలో 2 లవంగాలను కూడా వేయండి. అందులోనే 2 యాలకులను కూడా వేయండి. లవంగాలు, యాలకులు మంచి సువాసన కలిగి ఉంటాయి. ఈ చెడును తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి కనుక గిన్నెలో కర్పూరాన్ని, లవంగాలను, యాలకులను వేయండి. తర్వాత ఈ గిన్నెను మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. బాత్రూమ్ తప్పించి మిగతా అన్ని గదుల్లో తిరగండి. అలా ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఈ గిన్నెను మీ ఇంటి నడి మధ్యలో, అంటే ఇంటి నడిబొడ్డులో పెట్టండి. అగ్గిపుల్ల వెలిగించి ఆ లవంగాలను, యాలకులను, కర్పూరాన్ని కాల్చివేయండి. ఇలా కాల్చడం వలన మీ ఇంట్లోని చెడంతా పోతుంది, దరిద్రమంతా కూడా పోతుంది. 60 నిమిషాల్లోనే ఫలితం వస్తుంది. ఫలితం అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. కావలసిన ధనం రావటము, మనుషుల మనసు మారిపోవటము, ధనం సంపాదించే అవకాశాలు రావటం, ఇలా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. వద్దన్న ధనం కలిసి వస్తుంది. మీ కష్టాలు మెల్లిమెల్లిగా పోతాయి. ఈ పరిహారానికి కేవలం రాత్రి 6 గంటల నుండి 10 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. కనుక మీరు కూడా శ్రావణ శనివారం రోజు కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.